వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్రధానమంత్రి మోదీ గారు ఇక దాదాపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినట్టేనా? చూస్తూ ఉంటే ఆపడానికైతే పావులు బాగానే కదిపారు. సో రెండు దేశాల వైపు చర్చలు అయితే జరిపారు. ఇక ఆ చర్చలు దాదాపు విజయవంతమైనట్టే. ఇక యుద్ధం కూడా దాదాపు ఆగుతుంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది సినారియో చూస్తుంటే. నిజంగా ఆగితే మాత్రం ఖచ్చితంగా మోదీ గారి దౌత్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశారు, ఉక్రెయిన్ వెళ్ళిన తర్వాత ఏమేమి మాట్లాడారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. రష్యాలో పర్యటన అయిపోయిన తర్వాత సరిగ్గా 2 వారాలకి మోదీ గారు ముందు పోలాండ్ వెళ్ళారు, ఆ తర్వాత ఉక్రెయిన్కి వచ్చారు. సో ఉక్రెయిన్ రాజధాని కీవ్స్లో ఈయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. అధ్యక్షుడు జెలెన్స్కీ రిసీవ్ చేసుకున్న తర్వాత అధ్యక్ష భవనంలోకి వెళ్ళాక ఆయనకు మంచి ఆతిథ్యం అయితే దొరికింది మోదీ గారికి. సో దాంతోపాటు అనేక విషయాలు చర్చించారనమాట. ఈ యుద్ధానికి సంబంధించే మొత్తం కీలకమైన విషయాలు చర్చించారు. అదేవిధంగా వాణిజ్యపరమైన అలాగే వ్యవసాయం, ఔషధాలు వీటికి సంబంధించి కొన్ని ఒప్పందాలు అయితే మన దేశం అలాగే ఉక్రెయిన్ దేశానికి సంబంధించి చేసుకున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ దేశం వార్లో పోరాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ దేశానికి మనం ఆయుధ సపోర్ట్ ఏం చేయలేదు, అలాగే రష్యా కూడా ఆయుధ సపోర్ట్ చేయలేదు. కానీ ఉక్రెయిన్ దేశానికి ఔషధాల సపోర్ట్ మనం చేశాం. ఔషధాలు అలాగే ఎమర్జెన్సీ కిట్స్ ఇటువంటివి అయితే మనం అందించాం. అలాగే రష్యాకైతే ఎవరైతే వారియర్స్ ఉంటారో వాళ్ళకి ఆర్మీ బూట్స్ ఏవైతే ఉంటాయో, షూస్ ఉంటాయి కదా, అవి మన ఇండియాలో తయారై వెళ్తూ ఉంటాయి. సో వీళ్ళు కాల్చడం కోసం ఉపయోగించిన బూట్లు మనవి, కాల్చిన తర్వాత వాళ్ళు వాడే మెడిసిన్ మనవి. సో ఇది పరిస్థితి. అంటే ప్రపంచ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా సరే అవి ఇతర దేశాల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, వాటి పాత్ర ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు దీంట్లో మోదీ గారు వెళ్ళి ఏం మాట్లాడారు, ఏం చేశారనేది గమనిస్తే, ఉక్రెయిన్కి స్వాతంత్రం 1991లో వస్తే ఆ తర్వాత ఇప్పటిదాకా మన దేశ ప్రధాని అక్కడ పర్యటించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రమే మొదటిసారి స్వాతంత్రం తర్వాత ఆయన పర్యటించారు. అయితే పర్యటించిన తర్వాత దాదాపు 9 గంటలు ఆ దేశంలో గడపడం జరిగింది. అయితే వాళ్ళ మీటింగ్ కూడా కొన్ని గంటల పాటు జరిగాయి. సో ఆ మీటింగ్లో మోదీ గారు ఏమన్నారంటే, నేను గతంలో కూడా మాస్కో వెళ్ళినప్పుడు పుతిన్ గారికి చెప్పాను, ఇది యుద్ధాల సందర్భం కాదు, యుద్ధాలు చేసుకుని విజయాలు సాధించాలనుకోవడం కాదు, శాంతి మార్గం పట్టాల్సిన సందర్భం, అంటే ప్రపంచమంతా శాంతి వైపు అడుగులు వేయాలి, కాబట్టి మీరు యుద్ధాన్ని విరమిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయనకు సూచన చేసినట్టుగా జెలెన్స్కీకి ఈయన వివరించారు. నిజానికి జెలెన్స్కీ గారు ఏం చేశారంటే, మోదీ గారిని తీసుకుని వెళ్ళి బాగా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ జాతీయ మ్యూజియం ఉంటుంది కదా, ఆ మ్యూజియంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని మొత్తాన్ని కూడా ఒక డెమో రూపంలో చూపించడం జరిగింది. వీడియోస్, ఫొటోస్ వీటి రూపంలో అక్కడ పిల్లలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఆ నగరాలు ఎలా నష్టపోయాయి, ఇదంతా కూడా ఆయన చూపించారు. సో మోదీ గారు కూడా చాలా బాధపడ్డారనమాట. అయితే ఈ సంఘటనలన్నీ చూపించిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేశాడు, ఇక్కడ మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, మీరు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలరు, మీరు కంట్రోల్ చేయగలరు, మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అంటే జెలెన్స్కీ గారి ఫేస్ కూడా చూస్తే చాలా డల్గా ఏదో కోల్పోయిన ఫీలింగ్లో ఉన్నారనమాట ఆయన. ఇటువైపు చూస్తేమో దాదాపు రష్యాలోకి చొరపడి అక్కడ కూడా గ్రామాన్ని ఆక్రమించుకున్న పరిస్థితి ఉంది నగరాన్ని. అయితే ఇక్కడ మాత్రం ఈయన డల్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. బహుశా ఈయనకి ఆయుధ సంపత్తి సపోర్ట్ అనేది అమెరికా తగ్గించిందా, లేకపోతే యుద్ధానికి ఓ కొలిక్కి తెద్దామని భావించారా, ఏం జరిగిందో కానీ మొత్తానికి జెలెన్స్కీ అయితే డల్ అయ్యారు. సో ఈ పరిస్థితుల్లో మోదీ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఒయాసిస్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఒక పార్క్లో మన బాపూజీ విగ్రహం, మహాత్మా గాంధీజీ గారి విగ్రహానికి వెళ్ళి నమస్కరించి, ప్రపంచ శాంతిని బోధించిన బాపు గారి స్ఫూర్తితోటి మనం మెలగాలి అని చెప్పేసి అన్నారు. అలాగే ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మా దేశం నుంచి నేను వచ్చాను, ప్రపంచ శాంతికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆయన అన్నారు. సో అదేవిధంగా జెలెన్స్కీ కూడా సూచనలు చేశారు, ఈ యుద్ధం త్వరగా విరమించాలని కోరుకుంటున్నాను, ఇది యుద్ధాల సందర్భం కాదని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. అయితే దీంతోపాటు కొన్ని ఒప్పందాలు అయితే చేసుకున్నారు ఆ దేశంతో. అవేంటంటే, ఒకటి వాణిజ్యపరమైన ఒప్పందాలు. సో ఇందులో భాగంగా ఆయిల్, అదేవిధంగా ముఖ్యంగా ఔషధాలు మన దేశం నుంచి ఉక్రెయిన్కి బాగా వస్తూ ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన ఒప్పందం అయితే చేసుకున్నారు. అలాగే వ్యవసాయంలో సహకారం, అలాగే రక్షణ, ఆరోగ్యము, విద్య ఇలాంటి అన్ని విషయాల్లోనూ ఒప్పందాలు అయితే చేసుకున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. అయితే మోదీ గారు తన రాకని ఏ విధంగా ప్రకటించుకున్నారంటే, మొత్తం గ్లోబల్ సౌత్కి ప్రతినిధిగా నేను వస్తున్నానని చెప్పారు. సో ఈ విధంగా ప్రకటించడం అనేది ఒక నిజానికి ఆశ్చర్యపడాల్సిన విషయం. ఎందుకంటే మొత్తం గ్లోబల్ సౌత్, అంటే గ్లోబ్లో సౌత్ పార్ట్ అంతా ఏదైతే ఉందో, ఇప్పుడు మన మధ్యాసియా, అలాగే దక్షిణాసియా, మిగతా ఐరోపాలో కూడా కింది కంట్రీలు, సౌత్లో ఉండే కంట్రీలు, ఇవన్నీ కూడా దీంట్లో కౌంట్ అవుతాయి. ఇప్పుడు రష్యా కూడా అదేవిధంగా కొంత ఐరోపా, కొంత ఇట్లా ఆసియాలో ఉంటుంది కాబట్టి సో ఇదంతా కౌంట్ అవుతుంది. అయితే ఆయన ఈ విధంగా చెప్పడంతో ఆయన ఉద్దేశం ఏంటంటే, మేము అన్ని ప్రాంతాలకు వెళ్ళగలము, మా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలము అని చెప్పేసి చాటడానికి అనమాట. దాంతోపాటు మీరు తటస్థంగా ఉన్నారు, దీని విషయంలో తటస్థంగా లేకుంటే బాగుండేది అని చెప్పేసి
ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ యుద్ధం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారు, కానీ ఏదో ఒక స్టాండ్ తీసుకొని మీరు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే బాగుండేదని చెప్పేసి అంటే, మోదీ గారు దానికి ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము తటస్థంగా ఉండటం కాదు, మేము శాంతి వైపు ఉన్నాం, యుద్ధం జరగకూడదు, యుద్ధం ఆగాలి అని మేము కోరుకున్నాము, బుద్ధుడు పుట్టిన నేల మీద నుంచి వచ్చాము మేము, కాబట్టి మేము ఇలాంటిదో కోరుకుంటామని చెప్పేసి ఆయన కూడా అన్నారు. ఎందుకంటే మోదీ గారు గతం నుంచి కూడా అదే చెబుతూ వస్తున్నారు, యుద్ధం జరగద్దు, యుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీస్తుంది అని. కానీ జరగాల్సిన పరిణామాలు జరిగిపోయాయి. అలాగే జెలెన్స్కీ కూడా కాస్త అసంతృప్తితోనే ఉన్నాడు గతంలో, ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే జెలెన్స్కీ గారు దీన్ని పోస్ట్ కూడా పెట్టారు, ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్గా పెడితే దానికి 10 లక్షల లైక్స్ వచ్చాయి. ఓన్లీ లైక్సే 1 మిలియన్ వస్తే ఇంకా ఎంతమంది చూసింటారో మీరు ఆలోచించండి. సో ఈ విధంగా జెలెన్స్కీ గారు పెట్టిన పోస్టులో అత్యధికంగా లైక్స్ తెచ్చుకున్న పోస్ట్ ఇదే అంట. అంటే అంత ప్రభావం ఉంది ఆ దేశంలో దీని గురించి. అంటే యుద్ధం ఆగిపోవాలని అందరూ కోరుకుంటున్నారు ఆ కంట్రీలో. ఇది దానికి ఒక ఎగ్జాంపుల్. సో దాంతోపాటు మరిన్ని విషయాలు ఉన్నాయి. ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు ఇంతమంది చనిపోయారని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడుకుని బాధపడ్డారు. దాదాపు యుద్ధంలో చిన్నపిల్లలు 2000 మంది చనిపోయారని చెప్పేసి యూనిసెఫ్ ఒక ప్రకటన చేసింది. అది ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాక ఈ దేశానికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మోదీ గారు ఆలోచించి ఒక పథకాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. భీష్మ్ అనే పథకం. అంటే భీష్మ్ క్యూబ్స్ 4 అందించారు వాళ్ళకి. అంటే ఈ క్యూబ్స్ ఏంటి, ఆ భీష్మ్ అనే దాంట్లో ఏముంది అని చూస్తే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత మైత్రి. సో ఇది దాని ఫుల్ ఫామ్. సో ఇందులో భాగంగా ఔషధాలని వాళ్ళకి కావాల్సిన ఏవైతే ముఖ్యమైన వనరులు ఉంటాయో వాటిని మనం అందించడం కోసం రెడీగా ఉంటాం అన్నమాట. అంటే ఇమీడియట్గా కావాల్సిన ఒక అత్యవసర చికిత్స అవసరమైనవి ఆల్రెడీ మనం అందిస్తూ ఉన్నాము, దాన్ని ఇంకాస్త ఎక్కువగా చేయడానికి మనం రెడీ అయ్యాం. సో ఈ విధంగా శాంతి కోసం మన దేశం ప్రయత్నిస్తూ వస్తుంది. అయితే దీంట్లో ఇద్దరు కూడా మోదీ గారు తన అతిథి పుస్తకంలో సంతకం కూడా చేసిన తర్వాత సంయుక్త ప్రకటన అయితే చేశారు. ఇప్పుడు జరిగిన పర్యటన ఒక కన్స్ట్రక్టివ్గా జరిగింది, అంటే ఇక్కడ డిస్కషన్లన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా జరిగాయి, సో అంతా కూడా విజయవంతమైంది, ఈ దేశంతో మన మైత్రి ఇంకాస్త బలపడింది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. జయశంకర్ గారు దీన్ని వెల్లడించారనమాట. సో అంత కన్స్ట్రక్టివ్గా జరిగింది. సో ఇక ద్వైపాక్షిక సంబంధాల్లో మన దేశం మరింత బాగా ముందడుగు వేసింది అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే దీని విషయంలో ఇప్పుడు పుతిన్ గారిని ఒక మాట అన్నారు కదా, పుతిన్కి నేను చెప్పాను ఈ మొండి వైఖరి వద్దు అన్నట్టుగా మోదీ గారు జెలెన్స్కీ దగ్గర అన్నారు. మరి ఇది పుతిన్ గారికి చేరితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే మోదీ గారికి మంచి దోస్తీ ఉంటుంది పుతిన్తో, వాళ్ళిద్దరూ ప్రియమిత్రులుగా ఉంటారనమాట. అంతర్జాతీయ సంబంధాల్లో వీళ్ళిద్దరి అనుబంధం కూడా ఒక డిస్కషన్. సో అటువంటి పుతిన్ గారిని ఈ విధంగా వేరే దేశ అధ్యక్షుడి దగ్గర మాట్లాడడం కాస్త ఆయన విలువను తగ్గించినట్టు కనబడుతుంది. కానీ మరి పుతిన్ గారు దీన్ని ఫ్రెండ్లీగా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే యుద్ధం అనేది ఇద్దరి తప్పు వల్ల జరిగింది, కేవలం ఒకరి తప్పు వల్ల కాదు. కాబట్టి దాన్ని ఆయన ఫ్రెండ్లీగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే జెలెన్స్కీ కూడా దీని విషయంలో ఒక వ్యాఖ్య చేశారు. ఈ యుద్ధం అనేది 2 దేశాల మధ్య జరగట్లేదు, పుతిన్ అనే ఒక దురహంకారికి అలాగే ఉక్రెయిన్ అనే ఒక చిన్న దేశానికి మధ్య జరుగుతుందని చెప్పేసి ఆయన అన్నారు. అంటే బహుశా ఆయన కేవలం ఈగోతోటి కక్షతోటి ఈ దేశం మీద దాడి చేస్తున్నారు అనేది ఇక్కడ ఆరోపణ. అయితే ఇలాంటి ఆరోపణలు కూడా ఇక్కడ రాకూడదు, ఎందుకంటే ఆ దేశానికి మిత్రదేశం అలాగే యుక్రెయిన్కి మిత్రదేశంగా ఉన్న మనము ఈ మన ప్రధానమంత్రి ఉండగా ఇటువంటి వ్యాఖ్య ఒక దేశ ప్రధాని మీద చేయకూడదు. అది దౌత్యానికి సంబంధించి మంచి ప్రవర్తన అనిపించుకోదు. కానీ జెలెన్స్కీ ఏంటంటే ఎప్పుడు కూడా కాస్త అమెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆయన వ్యాఖ్యలు కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఆ విధంగా ఆయన నోరు జారినట్టుగానే కనిపిస్తుంది. సో దీని ఎఫెక్ట్ మళ్ళీ లేకుండా ఉంటే బాగుంటుందని మనం కోరుకుందాం. సో ఇది ఇక్కడ సంగతి. అయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కొంతమంది చూసిన వాళ్ళు ఏమన్నారంటే పోలాండ్కి సంబంధించి పోలాండ్ నాటోలో చేరాలనుకుంటుంది అని చెప్పేసి గతంలో ఆ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు వ్యాఖ్యానించడము, అంటే పోలాండ్ స్టేట్మెంట్ ఇవ్వడము, దాని గురించి నేను మాట్లాడితే కింద కామెంట్లో కొంతమంది పోలాండ్కి సంబంధించి తప్పు చెప్పారు, పోలీస్ న్యూస్ తప్పు అని చెప్పేసి కొంతమంది పెడుతూ ఉన్నారు. మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు. పోలాండ్ అనేది మేము కూడా నాటోలో చేరుతామని ఉక్రెయిన్ వారు జరిగిన స్టార్టింగ్లోనే ప్రకటించిన తర్వాత ఈ పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పోలాండ్కి కూడా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ నాటో ఆక్రమణ ఏదైతే ఈ నాటో విస్తరణ ఉందో ఆ యాక్టివిటీ అనేది కాస్త సద్దుమణిగింది. ఈ వార్లో పోలాండ్కి పరోక్షంగా కొంత పాత్ర ఉంది కానీ ప్రత్యక్షంగా అయితే లేదు. సో ఇదంతా కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న సంఘటన. అలాగే ఉక్రెయిన్లో ఈయన యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళారు అని కూడా నేను చెబితే దాని మీద కూడా అంత లైస్ చెబుతున్నారు, లేకపోతే ఇదేదో బక్వాస్ న్యూస్ అన్నట్టుగా ఏదో అనడానికి ప్రయత్నించారు. కానీ ఈరోజు సంయుక్త ప్రకటనలో అలాగే మోదీ గారు మాట్లాడిన మాటలు కూడా వీడియో ఫుటేజ్లు మీరు చూడండి. క్లియర్గా
పుతిన్ గారితో ఏం మాట్లాడారో అలాగే అటువంటి మాటలని శాంతి సందేశంతో నేను వచ్చాను అని చెప్పేసి ఈ జెలెన్స్కీతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఈయన చేసుకున్న ఒప్పందాల్లో కూడా ఔషధ ఒప్పందాలు, ఆరోగ్య సంబంధించిన ఒప్పందాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయ్యా అంటే ఉక్రెయిన్లో ఈ వారి వల్ల బలైపోతున్న వాళ్ళకు ఇవ్వడం కోసం. ఇది పూర్తిగా వారికి సంబంధించి ఏదో ఒక కొలిక్కి తేవడం కోసం చేసిన ఒక యాత్ర, ఇది ఒక పర్యటన. సో అంటే నిజాలు ఒక రోజు లేట్ అయినా తెలుస్తాయి. సో విశ్లేషణ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. సో నేను ఏదైతే నిన్న వీడియోలో మాట్లాడానో దాదాపు అలాంటి విషయాలనే మోదీ గారు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. సో మనం రిలయబుల్ న్యూస్ ఇస్తున్నాం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్.